హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీకోసం అయితే ఒక లెటర్ పట్టుకొచ్చిన. ప్రజాపాలన నుంచి మనకైతే సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకైతే ఒక లెటర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ లెటర్లో ఏముందో మీకు కూడా చదివి వినిపిస్తా. 6 గ్యారెంటీలో ఒక భాగంగా మనకు విద్యుత్ సరఫరా 200 యూనిట్లు అయితే మనకు ఫ్రీ అయితే చేస్తున్నారు కదా. దాని మీద సంక్రాంతి సందర్భంగా అంటే ఎంత ఖర్చు అయింది అనేది అయితే మనకైతే సంక్రాంతి రూపంలో మాకు ఎంత ఖర్చు అయింది అనేది, అలాగే మన ఈ తెలంగాణ బడ్జెట్లో ఎంత ఖర్చు అయింది ఇళ్ళకు ఇప్పటి వరకు అనేది ఇందులో మెన్షన్ చేసి ఉండడం అయితే జరిగింది. ఒకసారి అయితే నేనైతే వినిపిస్తా, వినండి. ప్రియమైన జనక బాలక్క గారు, అంటే మా అమ్మ పేరు మీద ఉన్నది కాబట్టి కరెంట్ బిల్లు విద్యుత్ 200 యూనిట్లు, మేమైతే 100 యూనిట్లే పెట్టినాం, కానీ 200 యూనిట్లు అని మంచిగా గృహజ్యోతి పథకం అని మంచిగా వేసిండు. నేను ఆల్రెడీ ఒక ఫోటో కూడా వేస్తా, ఒకసారి చూసారు. మీరు మీ కుటుంబ సభ్యులు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా ఈ నెలకు 200 యూనిట్ల వరకు కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మీరు వాడిన విద్యుత్ బిల్లును ప్రభుత్వమే నేరుగా విద్యుత్ సంస్థకు చెల్లిస్తుంది. ఓకే, ఇప్పుడు విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బులను పిల్లల చదువుకు, ఆరోగ్యం మరియు కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. మంచి పద్ధతే. ఓకే, ఈ కుటుంబంలో మీ కుటుంబంతో పాటు రాష్ట్రంలోని 5,82,498 మంది కుటుంబాలు జీరో బిల్లు విద్యుత్ ద్వారా లబ్ధిదారులు పొందుతున్నారు. ఈ పథకం ప్రారంభం నుంచి నేటి వరకు ప్రజలు చెల్లించాల్సిన సుమారు డబ్బు అంటే మనీ 3,593 కోట్లు ప్రభుత్వం పూర్తిగా భరించి లబ్ధిదారులకు పక్షాన విద్యుత్ సంస్థకు నేరుగా చెల్లించింది. ఇది ప్రజలపై ఆర్థిక భావం తగ్గించడమే కాకుండా ప్రజాప్రభుత్వం సంక్షేమ పాలనకు నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఈ సంక్రాంతికి పండుగను మీరు మీ కుటుంబ సభ్యులు మరింత ఆనందాలతో జరుపుకోవాలని కోరుతూ మీ ఇట్లు బట్టి విక్రమార్క మల్లు. ఇది నాకు దీని గురించి ఒక డౌట్ అయితే ఉన్నది, దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఈ ఫ్రీ బిల్ ఇచ్చే బదులుగా నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫ్రీ బిల్ ఇచ్చే బదులుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త అదైతే తీసుకొచ్చింది మన ట్రాఫిక్ రూల్ గురించి. ₹1 కూడా తగ్గించకండి, ఎంత బిల్లు ఉంటే అంత కట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆపినాక మీకు బిల్లు వాడంటే లైసెన్స్, లేకుంటే లైసెన్స్ది, హెల్మెట్ లేకుంటే హెల్మెట్ది, ట్రిపుల్ డ్రైవింగ్ ఉంటే ట్రిపుల్ డ్రైవింగ్ది ఖచ్చితంగా మీరు బ్యాంకు నుంచే కట్ అయ్యే విధంగా అంటే అమల్లోకి తీసుకురావాలని. ఇప్పుడు కొత్తగా బండ్లు కానీ వెహికల్స్ ఏ వెహికల్స్ తీసుకున్నా కానీ బ్యాంకు డీటెయిల్స్ అక్కడనే ఇచ్చి మీకు ఆటోమేటిక్గా చలాన్ పడంగానే కట్ అయ్యే విధంగా అయితే ఒక రూల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. దానికి బదులుగా నా ఒక్క ఉద్దేశం అయితే ఈ కరెంటు బిల్లు అయితే నాకు తెలిసినంతవరకు అయితే చాలామంది కొంతమంది కట్టచ్చు, కొంతమంది కట్టకపోవచ్చు, కానీ కొంతమంది ఎంత వాడతాను 200 యూనిట్లు అంటే నాకు తెలిసినంతవరకు అంటే నేను కనుక్కున్నా 200 యూనిట్లు అంటే ఒక ₹1,000 మినిమం. ₹1,000 పైన వస్తే మనం కట్టాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. నేను మా దగ్గరలో ఉన్న లైన్మెన్ అయితే అడిగి కనుక్కున్నాను. కాబట్టి మాకు ఎప్పుడు వచ్చినా కానీ మేమైతే 200 లేదా 250, 300 వేసుకో, మాకైతే ఇంత బిల్ వచ్చేది. ఇప్పుడు చాలామందికి ఇంతకు మించి ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మా ఊర్లోనే 1,800 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆల్రెడీ ఇంత బిల్ అయిందని చూపెట్టింది కదా. అదేదో ఇప్పుడు ఈ ట్రాఫిక్ రూల్స్ వేసే బదులుగా నాకు తెలిసినంతవరకు అయితే దీంట్లోనే ఒక ₹100 గుంజే బదులుగా ఇప్పుడు ఎట్లయినా ప్రభుత్వానికి డబ్బులు కావాలి. ఏ విధంగా చాలామందికి గవర్నమెంట్ జాబర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఎట్లా నిధులు రావాలన్నా కూడా, ఒకవేళ రుణమాఫీలు కావాలన్నా ఎక్కడి నుంచి అక్కడి నుంచి డబ్బులు రావాలి. కాబట్టి వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ నుంచి గుంజుకునే బదులుగా నాకు తెలిసినంతవరకు అయితే ఈ ఫ్రీ విద్యుత్ తీసేసి ఆ ఫ్రీ విద్యుత్ బదులు ఇప్పుడు మీకు లైన్ మెన్లు వెళ్తాయి, వీళ్ళందరి జీతాలు కూడా ఇందులో వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు కంట్రోల్ బియ్యం పెట్టిళ్ళు, అంటే ఇంతకుముందంటే దొడ్డు బియ్యం ఉన్నాయి, ఓకే సన్న బియ్యం పెట్టిళ్ళు, ఓకే మంచి పనే, దానికి నేను ఒప్పుకుంటాను. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ సన్న బియ్యం ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తామని చెప్పిండ్రు. అది వాళ్ళు రాలే కాబట్టి మనకు తెలియదు. వాళ్ళు ఉన్నప్పుడు దొడ్డు బియ్యానికి కూడా ఒక మనిషికి 6 కిలోల రూపంలో మనకైతే బియ్యం అయితే ఇవ్వడం అయితే జరిగింది కంట్రోల్లో. అలాగే దాంతోపాటు ఖచ్చితంగా కిలోకు ₹1 అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, దానివల్ల
మా ఊర్లో 1800 కుటుంబాలు ఉన్నాయి. 1800 కుటుంబాలు అంటే ఒక ఊరికి 1800 కుటుంబాలు అంటే దాన్ని నచ్చే ఇప్పుడు కంట్రోల్ ఇచ్చే అధికారి జీతం అయితే అందులో వెళ్ళిపోతుంది, మిగతా అంతా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా తీసుకున్నా కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పుడు సన్నబియ్యం పెట్టింది కదా, ఆ సన్నబియ్యం పెట్టినా కానీ ఆ కిలోకి 6 రూపాయలు తీసుకుంటే ఎంతో కొంత వెళ్ళొస్తాయి కదా. లేదు, ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ మీద ఇప్పుడు ఈ రెండింటి కలిపి అంటే విద్యుత్ది కావచ్చు, మన బస్సుది కావచ్చు, మన ఫ్రీ బస్ గురించి మర్చిపోయాను. అసలు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏమైనా యూజ్ ఉన్నదా? చాలామంది అయితే నాకు తెలిసినంత వరకు అయితే నేను మొన్న ఒక న్యూస్ చూసిన, పనివాడ ఒక స్వీట్ తినడానికి 1200 కిలోమీటర్లు వచ్చిందట ఒక ఆవిడ. నేను అది మొన్ననే న్యూస్ చూసినా, కానీ ఎక్కడి నుంచి ఎక్కడ కొన తెలియదు. అక్కడ స్వీట్లు ఫేమస్ అట. ఆ స్వీట్ తినడానికి పనివాడ ఆధార్ కార్డు పట్టుకొని పోయి ఆ స్వీట్ తిని వచ్చిందట. ఆ స్వీట్ తినడానికి వాడుతున్నారు. అంతేందుకు మా ఊళ్ళో కూడా తీర్థయాత్రలకు కానీ అటు ఇటు పోవడానికి కూడా వాడుతున్నారు. కానీ మీ ఫ్రీ బస్ పథకం కూడా మంచిగా ఉన్నది. దానివల్ల ఆటో వాళ్ళు నష్టపోతాను. సరే, వాళ్ళ సంగతి పక్క పెట్టు. మీరు ఇచ్చినందుకు ఏదైనా యూజ్ ఉన్నదంటే ఆడవాళ్ళు కూడా తిట్టుకునే స్టేజ్కి వచ్చింది మీరు. కాబట్టి నాకు తెలిసినంతవరకు అయితే ఆ రూల్ వేస్ట్. ఆ రూల్స్ ఎవరికి పెట్టాలంటే అదైనా గవర్నమెంట్ కళాశాల అంటే నాకు తెలిసినంతవరకు గవర్నమెంట్లో చదివే ప్రతి విద్యార్థికి ఇచ్చింటే అది వాళ్ళకన్నా ఉపయోగపడినట్టు ఉంటుంది. ఈరోజు బాలలే రేపటి పౌరులు అన్నట్టు మీరు అద్దన్నా కానీ మీరు ఒక జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలుచు. అసలు ఏం ఆలోచించి పెట్టిందో కూడా నాకు తెలియదు. సరే, ఓకే, పర్లేదు. దానివల్ల ఏమైనా వీళ్ళు బాగుపడ్డారా అంటే అది లేదు. కాబట్టి నేను నాకు అనిపించింది చెప్పిన. ఈ బస్సులలో పెట్టేది, ఈ కంట్రోల్ బియ్యం మీద పెట్టేది, మన ఈ ఫ్రీ విద్యుత్ మీద పెట్టేది కాస్త ఇంట్లో కూడా తీసుకుని అంటే దాని మీద ఒక్కదాని మీద పెనాల్టీ పడకపోవు కదా. ఇప్పుడు ఆ పెనాల్టీ పడ్డది కూడా మళ్ళీ మిడిల్ క్లాస్ మీదనే ఎక్కువ పడుతుంది. మరి వీడియోలు కూడా చూస్తాను, మీ బ్రదర్ ఆట అసలు నెంబర్ ప్లేట్ పెట్టుకోకుండా తిరుగుతాను, దాని ఎన్ని చలాలు ఉన్నాయి అని చాలామంది అయితే ట్రోల్స్ కూడా చెప్తాను. నాకు అనిపించింది అయితే ఇదే. నాకు తెలిసిన వరకు అయితే ఈ రూల్స్లో కొంచెం చేంజ్ చేయాలంటే కంట్రోల్ బియ్యంలో పెట్టండి, కిలోకి 1 రూపాయని కాదు, కిలోకి 5 రూపాయలు పెట్టండి. గవర్నమెంట్ వెళ్ళాలంటే ఖచ్చితంగా చిన్న చిన్నవి కడతారు. కాకపోతే ఇప్పుడు హెల్మెట్లు లేకపోవడం కానీ ఇప్పుడు డ్రైవింగ్లో కట్టాలంటే చాలా ఎక్కువ పడుతుంది. ఇవన్నీ ఒక్కదాని మీద కట్టాలంటే ఎవరు కట్టలేరు. ఇప్పుడు ఈ కరెంట్ మీద 10 రూపాయలు, ఆ రేషన్ మీద 10 రూపాయలు, ఇప్పుడు ఆ ట్రాఫిక్ మీద 10 రూపాయలు, ఆ బస్సు మీద 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు తినకపోతే ఓకే ఏమనిపించదు. ఇప్పుడు ఒకటే 40 రూపాయలు అంటే దాని మీద వేస్తే వాళ్ళు నిజంగా ఫీల్ అవుతారు. అప్పుడు మీరు ఈ 3 మంచి పనులు చూడరు. ఒకవేళ మీరు 3 మంచి పనులే చేసిళ్ళు కావచ్చు, ఈ 3 మంచి పనులు కూడా సగం మందికి యూజ్ అయినాయి, సగం మందికి చాలామందికి యూజ్ కాలే. కాబట్టి నన్ను అడిగితే ఈ సలహా మేరకు పెట్టింటే చాలా బాగుంటుందని అయితే నా ఒక ఉద్దేశం. అంతే, అందుకోసమే తీసుకురావడం అయితే జరిగింది ఈ వీడియో. ట్రాఫిక్స్ రూల్స్ గురించి కూడా మనం ఎవరైనా తెలిసిన వాళ్ళ గురించి అడుగుదామన్నా కూడా మనకు ప్రాపర్గా మన దగ్గరలో కానీ మనకైతే తెలిసిన వాళ్ళు లేరు. కాబట్టి నెక్స్ట్ ఏ వీడియో వినా కావాలో కూడా కామెంట్ మనకు తెలియజేయండి. నేనైతే ప్రతి కేటగిరీ వినైతే ఒక్కొక్కరైతే కలిసి అయితే తీసుకోవడం వీడియోలో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. దీని గురించి మీరు ఏమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఆల్రెడీ మీకు అయితే చాలామందికి అర్థమయ్యే ఉంటుంది, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చుంటే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.